అక్షయ్ ఎస్ సార్. అయితే చూడు, ఎంటర్ మెయిన్ స్ట్రింగ్ అండ్ సబ్ స్ట్రింగ్. స్ట్రింగ్స్ రీడ్ చేయడానికి ఫర్ లూప్ అలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పర్సెంటేజ్ ఎస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎస్ సార్, అవును. ఏలో పెట్టుకుంటది ఒక స్ట్రింగ్ బిలో పెట్టుకుంటది. ఇప్పుడు సో శ్రీధర్ ఉందనుకో, ఇలా పెట్టేసుకుంటది. ఈ పర్సెంటేజ్ యూజ్ చేసినప్పుడు ఉన్నావా? ఎస్ సార్, అంటే లేకుంటే వీడియో చూసిన, వీడియోలో ఉండే. ఓకే, నా ఇలా పెట్టేస్తుంది. ఇగో అడ్రస్ ఆఫ్ ఏ అంటే స్టార్టింగ్ అడ్రస్ అన్నట్టు. ఎస్ సార్, అవును. ఒక్క అర్రేలో అడ్రస్ ఆఫ్ ఏ అన్నా ఒకటే. ఎస్ సార్, అవును. ఇలా ఉందనుకో 5 కదా, 2 3 4. ఇలా శ్రీధర్ ఉందనుకో, ఇలా పెట్టేస్తుంది. ఎస్ సార్. బ్యాక్ స్లాష్ 0 పెట్టేస్తుంది. సార్ ఇప్పుడు బ్యాక్ స్లాష్ 0 ఆటోమేటిక్ గా పెట్టేస్తుంది. ఎందుకు? ఇంటున్నారే అయితే 0 ఉంటది కదా సార్. ఇంటున్నారే అయితే, ఇంటీజర్స్ ఉన్నారే అయితే 0 ఉంటది. ఇప్పుడు బ్యాక్ స్లాష్ 0 యొక్క ASCII కోడ్ ఎంత? 0. నిజంగా 0నే ఉంటది. ఎస్ సార్. కాకుంటే మనం ఇక్కడ 0 అనకుంటా క్యారెక్టర్స్ విషయంలో కాబట్టి బ్యాక్ స్లాష్ 0 అని చెప్తున్నాం. ఎస్ సార్. నిజంగా ఉండేది 0నే. ఇక్కడ ఏ ఉంటదా 97 ఉంటదా? 97. మరి మనం ఏముందంటాం? ఏ ఉందంటలేమా? అవునవును. ఎస్ సార్. ఇప్పుడు ఏ అనే అర్రేలో ఇలా స్ట్రింగ్ ఉంది, ఇప్పుడు బి అనే అర్రేలో ఇంకో స్ట్రింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో స్ట్రింగ్ ఉంది, దర్ ఉందనుకో. ఇప్పుడు ఇది బి అర్రే. ఇప్పుడు స్ట్రింగ్ అనేసి ఏ కామా బి అన్నాం అనుకో, ఎక్కడి నుంచి, ఏ అడ్రస్ నుంచి మ్యాచ్ అయింది? ఏ అడ్రస్ నుంచి మ్యాచ్ అయింది? దర్ 1005. ఆ అడ్రస్ ఇస్తుంది. ఎక్కడి నుంచి మ్యాచ్ అయిందో ఆ స్టార్టింగ్ అడ్రస్ ఇస్తుంది. ఆ అడ్రస్ మనం దాచిపెట్టుకోవడానికి ఒక పాయింటర్ తీసుకోవాలి. పాయింటర్ అంటారు. అడ్రస్లు దాచిపెట్టుకోవాలంటే ఇలా పాయింటర్ డిక్లేర్ చేయాలి. పి అనే దాంట్లో క్యారెక్టర్ మెమరీని పాయింట్ చేసే అడ్రస్ ఉంటుంది. వీటి గురించి తర్వాత. నా ఇప్పుడు ఏమంటాం? పి ఈక్వల్ టు స్ట్రింగ్ ఏ కామా బి. ఇప్పుడు ఎక్కడి నుంచి మ్యాచ్ అయిందో దాని అడ్రస్ ఇస్తుంది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే 0 ఇస్తుంది. ఇదే 0ని ఇంటీజర్స్ లో 0 అంటాము. ఇదే 0ని క్యారెక్టర్స్ లో బ్యాక్ స్లాష్ 0 అంటాము. ఇదే 0ని పాయింటర్స్ లో అడ్రస్లలో నల్ అంటారు. నల్ పాయింటర్ అంటారు. నల్ పాయింటర్ అంటే ఎవరిని పాయింట్ చేయదన్నట్టు. ఒకవేళ పిలో నల్ ఉందనుకో, ప్రింట్ఎఫ్ నాట్ ఫౌండ్ అండ్ ఎగ్జిట్. దొరకలేదు అని ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయి. ఒకవేళ పిలో నల్ లేదు అంటే ఏమన్నట్టు? సమ్ అడ్రస్ ఉంది. ఇప్పుడు హలో, ఈ 1005 నుంచి 1000 తీసేయి, ఎంత వస్తుంది? 5. అది ప్రింట్ చేస్తామన్నట్టు. ప్రింట్ ఎఫ్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ కామా P-A. స్టార్టింగ్ అడ్రస్ తెలుసు కదా సార్. ఆడ స్టార్ పి అని ఎందుకు రాసుకుంటారు?
ఈ పాయింటర్స్ కాన్సెప్ట్ తర్వాత అడ్రస్లు పెట్టుకోవాలంటే కంపల్సరీ ఆ వేరియబుల్ ని స్టార్ అని డిక్లేర్ చేయాలి. ఓకే. ఓకే. ఇది క్యారెక్టర్ పెట్టుకోవట్లేదు, నేను క్యారెక్టర్ మెమరీ యొక్క అడ్రస్ పెట్టుకుంటున్నా. ఓకే సార్. అర్థమైందా? ఆ అడ్రస్ పెట్టుకోవాలంటే కంపల్సరీ క్యారెక్టర్ పాయింటర్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ పాయింటర్ లోకి అడ్రస్ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి మ్యాచ్ అయిందో. సో ఒకవేళ నల్ ఉందనుకో దొరకలేదు అన్నట్టు, నల్ లేదు అంటే సమ్ అడ్రస్ ఇచ్చింది అన్నట్టు. ఎక్కడ నుంచి మ్యాచ్ అయింది అంటే ఇది ఇండెక్స్ పర్సెంటేజ్ పి మైనస్ ఏ అంటే ఇప్పుడు 5 మైనస్ 1000 అంటే 5 ఇస్తుంది. ఏ ఇండెక్స్ నా నల్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ studio.h యూజ్ చేయాలి. ఎంటర్ మెయిన్ స్ట్రింగ్ అండ్ సబ్ స్ట్రింగ్. శ్రీధర్ ఇది మెయిన్ స్ట్రింగ్. నౌ దర్. సో ఇప్పుడు ఎంత 2000 0 1 1000 1 2 3 4 ఇస్తుంది ఆన్సర్. ఇక్కడ ఇందులో మిస్టేక్ చేశామా? తప్పు రాశాం. 1000 1001 2 3. అర్థమైందా? ఈ అడ్రస్లు తప్పు రాసినాం. 1000 1001 1002 1003 1004. ఇది ఈ 1004లోకి వెళ్ళి 1000 తీసేస్తే 4 అని వచ్చింది. ఫలానా ఇండెక్స్ దగ్గర దొరికింది అని చెప్తుంది. ఎంటర్ మెయిన్ స్ట్రింగ్ శ్రీధర్. నా వాట్? సో ఏమని? సో ఈదర్ ఈడిహెచ్ ఎక్కడి నుంచి దొరికింది? ఎటు 2 నుంచి దొరికింది అని చెప్తుంది. అంటే 2 సారీ 0 1 2 ఈ అడ్రస్ ఇచ్చింది. ఈ యొక్క అడ్రస్ ఇస్తుంది. అక్కడి నుంచి ఈ స్టార్టింగ్ అడ్రస్ తీసేస్తాం. తీసేస్తే ఎంత డిస్టెన్స్ లో ఉందో తెలుస్తుంది. అర్థమైందా వర్ష? ఎక్కడైతే మ్యాచ్ అయిందో దాని యొక్క అడ్రస్ ఇస్తుంది. ఆ అడ్రస్ లోకి వెళ్ళి బేస్ అడ్రస్ స్టార్టింగ్ అడ్రస్ తీసేస్తాం. తీసేస్తే ఎంత దూరంలో ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఈ విధంగా స్ట్రింగ్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక మెయిన్ స్ట్రింగ్ లో సబ్ స్ట్రింగ్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేస్తుంది. తీసుకోండి. ఎక్స్పైర్ అయిపోయిందా అన్న?
చరిత్ వచ్చిందా? ఈ చరిత్కి ఏమైతుంది? గడుకోనాడు. ఇది శ్రీకాంత్ నిన్న వచ్చిందా చరిత్? వీణది చరణ్ ఆడ పెట్టుకున్నా ఇదే చరణ్ నిన్న వచ్చిందా చరిత్? తెలీదు. వరుణ్ నిన్న చరిత్ వచ్చిందా? వచ్చింది అనుకుంటా సార్, తెలియదు వచ్చినట్టున్నాను. వర్ష రికార్డ్ చేస్తున్నావా? గ్రూప్ లో పెట్టున్నానా? ఆ ప్రోగ్రాం రాయలేదా వర్ష? నిన్న ఏం హోంవర్క్ ఇచ్చా? రాశావా మరి? ఒక అడ్రస్ పెట్టుకోవాలంటే ఇలా స్టార్ అని డిక్లేర్ చేయాలి. Is it completed? ఇది అయిపోయిందా? వర్ష అయిపోయిందా? ఓకే. నా ఈ విధంగా స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ రివర్స్, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ క్యాట్, స్ట్రింగ్ కంపేర్, సో స్ట్రింగ్ ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇవన్నీ. నెక్స్ట్ వన్, సో క్యారెక్టర్స్ పైన కాకుండా సారీ, స్ట్రింగ్స్ మీద కాకుండా ఓన్లీ క్యారెక్టర్స్ మీదనే, క్యారెక్టర్స్ మీద అప్లై చేయడానికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ మీద అప్లై చేయడానికి వీటిని ఏమంటారో తెలుసా? క్యారెక్టర్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్. క్యారెక్టర్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్. నా ఏంటి? ఈజ్ ఆల్ఫాబెట్టా? ఆ క్యారెక్టర్ ఆల్ఫాబెట్టా? ఈజ్ డిజిట్ అంటే 0 to 9. ఈజ్ ఆల్నమ్ అంటే ఆల్ఫాబెట్ అయినా డిజిట్ అయినా ఏదైనా ట్రూ. ఈజ్ ఆల్ఫాబెట్ అయితే ట్రూ, లేదంటే ఫాల్స్. ఈజ్ డిజిట్ అయితే ట్రూ, లేదంటే ఫాల్స్. డిజిట్ అంటే 0 to 9. ఈజ్ ఆల్నమ్ ఆల్ఫాబెట్ అయినా లేదా డిజిట్ అయినా ట్రూ, లేదంటే ఫాల్స్. ఈజ్ లోయర్ కేస్ లెటరా. సో ఈజ్ అప్పరా అయితే ట్రూ, లేదంటే ఫాల్స్. టు లోయర్, అప్పర్ ఉంటే లోయర్లకు మారుస్తుంది, లోయర్ ఉంటే లోయర్లోనే వస్తుంది. టు అప్పర్ ఉంటే లోయర్ ఉంటే అప్పర్లకు మారుస్తుంది, అప్పర్ ఉంటే అప్పర్లోనే ఉంటుంది. వీటి క్యారెక్టర్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ అంటారు. ఈజ్ ఆల్ఫా, ఈజ్ డిజిట్, ఈజ్ ఆల్నమ్.
Now is lower, is upper, to lower, to upper. వీటిని యూజ్ చేయాలంటే యాష్ ఇంక్లూడ్ సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ యూజ్ చేయాలి. నా తీసుకోండి క్యారెక్టర్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్. ఎవరైనా ఫోన్ ఫోన్ చేస్తే చెప్పు మన ఫాదర్కి అయిపోయిందా? ఇస్ ఇట్ కంప్లీటెడ్? నా ఏం లేదు. సో నేను ఎంటర్ ఏ క్యారెక్టర్ అని అడుగుతుంది, ఒక క్యారెక్టర్ ఇస్తాను. నేను ఇచ్చింది ఆల్ఫాబెట్టా డిజిటా స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పాలి. అది ఆల్ఫాబెట్ డిజిట్ కాలేదు అంటే అది స్పెషల్ క్యారెక్టర్ అన్నట్టు. సో క్యార్ సిహెచ్. Now printf enter a char. Scan a percentage C address of X. Now if is alpha X, అది alpha beta. Printf what? Alpha. Else if is digit X, అది డిజిటా? ఓ ఎక్స్ కాదు, ఎక్సా? ఇక్కడ ఎక్స్, సరే ఎక్స్. నౌ ప్రింట్ ఎఫ్ డిజిట్. సో ఎల్స్ ఆ రెండు కావు, ప్రింట్ ఎఫ్ స్పెషల్ క్యారెక్టర్. నా ఏ ఈజ్ ఆల్ఫా లేదని ఈ ఫంక్షన్ లేదనుకో, ఇక మనం చెక్ చేయాలి గ్రేటర్ దెన్ 97 ఉందా అదంతా. ఓకే, నా ఇప్పుడు చూడు, ఎంటర్ ఏ క్యారెక్టర్ ఏ ఇచ్చిన ఆల్ఫా అని చెప్తుంది. సో నా స్టార్ ఇచ్చిన స్పెషల్ క్యారెక్టర్ అని చెప్తుంది. ఏ విధంగా ఈజ్ ఆల్ఫా ఆల్ఫాబెటా కాదా, ఈజ్ డిజిట్, సో డిజిటా కాదా. సో ఈజ్ ఆల్ నమ్ ఆల్ఫాబెట్ అయిన నెంబర్ అయినట్టు. ఈజ్ లోయర్ లోయర్ కేసా, ఈజ్ అప్పర్ అప్పర్ కేసా, టు లోయర్ అప్పర్ ఉంటే లోయర్ లకు మారుస్తారు, లోయర్ ఉంటే లోయరే. టు అప్పర్ లోయర్ ఉంటే అప్పర్ లకు మారుస్తారు, అప్పర్ ఉంటే అప్పర్ ఏ ఉంచుతుంది. వీటికి సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ యూజ్ చేయాలి, బట్ అవసరం లేదు మన కంపైలర్లో.
షోల్డర్ అండ్ నెక్ మసాజ్ కాకుండా స్పైనల్ కార్డ్ షోల్డర్ అండ్ నెక్ మసాజ్ కాకుండా స్పైనల్ కార్డ్ స్టార్ట్ అయినా నువ్వు అది కదా వచ్చింది కదా నాకు తెలుసు మరి ఆటలు డాట్స్ ఉంటుంది కదా నానా నీకంటే కావాలంటే డాట్ యూజ్ పెట్టుకో డాట్ ఉందే కదా మన ఇంట్లో ఏమన్నా దాన్ని ఏమంటుంది దాన్ని దానికే ఆర్డర్ పెడితే ఆర్డర్ పెట్టాక నచ్చకపోతే దానికి చేసుకుంటాడు అంటున్నాడు ఇక్కడ బాగానే ఉంది కదా వచ్చే కిందికి పెట్టుకో ఇంకా అయిపోలేదా పిసికినట్టు అంటుంది కదా హలో హాయ్ చేసుకోలే కూడా Is it completed? Is it completed? Yes, sir. అయితే ఏం లేదు, ఒక క్యారెక్టర్ అర్రేలో స్ట్రింగ్ ఉంటుంది. అవి ఆల్ఫాబెట్స్ అయితేనే లోయర్ ఉంటే అప్పర్లకు మారాలి, అప్పర్ ఉంటే లోయర్లకు మారాలి. ఒకవేళ అది ఆల్ఫాబెట్స్ కాకపోతే నథింగ్ ఆపరేషన్ చేయాలి.
నా ఎలా చేస్తా చూడు, క్యారెక్టర్ ఏ ఆఫ్ సో 20 ఇంట్ ఐ ప్రింట్ ఎఫ్ ఇంటరెస్టింగ్. అయ్యో అయితే మీకు ఒక విషయం చెప్తా, అయ్యో అయ్యో ఇదే కదా. హలో, ఒక క్యారెక్టర్ ట్రీట్ చేయడానికి స్కాన్ఎఫ్ లో ఏం వాడుతున్నాం? %c వాడుతున్నాం. అయితే ఫార్మాట్ లేకుండా క్యారెక్టర్ ని రీడ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. నిన్న ఫార్మాట్ లేకుండా స్ట్రింగ్ ని రీడ్ చేయలేదా గెట్స్ అనే ఫంక్షన్ ద్వారా? అలాగే ఫార్మాట్ లేకుండా కూడా క్యారెక్టర్ రీడ్ చేయొచ్చు. సో బై ఫంక్షన్ గెట్ క్యార్. గెట్ క్యార్ అంటే చాలు క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. అన్ఫార్మాటెడ్ క్యారెక్టర్ రీడింగ్ ఫంక్షన్. గెట్ ఏ క్యారెక్టర్ అన్నట్టు. అలాగే ఒక క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి %c వాడకుండా చేయొచ్చా అంటే చేయొచ్చు. బై యూజింగ్ పుట్ క్యార్. ఈ ఎక్స్ అనే దాంట్లో ఉన్న క్యారెక్టర్ ని ప్రింట్ చేయి. అన్ఫార్మాటెడ్ క్యారెక్టర్ అవుట్పుట్ ఫంక్షన్ అంటాం. ఈ విధంగా ఫార్మాట్ లేకుండా క్యారెక్టర్ రీడ్ చేయొచ్చు, ఫార్మాట్ లేకుండా క్యారెక్టర్ ప్రింట్ చేయొచ్చు బై గెట్ క్యార్ అండ్ పుట్ క్యార్. నా తీసుకోండి, నా చూడండి కావాలంటే. సో ఎంటర్ ఏ క్యారెక్టర్ నౌ ఆర్. తీసుకోండి.
ఈ విధంగా ఫార్మాట్ లేకుండా క్యారెక్టర్ రీడ్ చేయడానికి గెట్ క్యార్, ప్రింట్ చేయడానికి పుట్ క్యార్, స్ట్రింగ్స్ ని ఫార్మాట్ లేకుండా రీడ్ చేసేది గెట్స్ అండ్ ప్రింట్ చేసేది పుట్స్. మరి ఇంటీజర్లకు ఉన్నాయా సార్? ఇలా లేవు. ఇంటీజర్లకు ఫ్లోట్లకు ఫార్మాట్ కంపల్సరీ ఉండాలి. అన్ఫార్మాటెడ్లో ఇంటీజర్లకు ఫ్లోట్లకు లేవు. ఓన్లీ క్యారెక్టర్స్ అండ్ స్ట్రింగ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే నా ఇప్పుడు క్యారెక్టర్ ఏ ఆఫ్ 1000 అన్నా, నా ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏ స్ట్రింగ్ gets a, now puts a. ఈ గెట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? స్కాన్ఎఫ్ తో కంపేర్ చేస్తే వర్ష, స్కాన్ఎఫ్ తో కంపేర్ చేస్తే గెట్స్ యొక్క స్పెషాలిటీ ఏంది వర్ష? వర్ష స్కాన్ఎఫ్ తో కంపేర్ చేస్తే ఈ గెట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? వరుణ్, స్కాన్ఎఫ్ తో కంపేర్ చేస్తే గెట్స్ యొక్క స్పెషాలిటీ ఏంది? సార్ దీనికి ఆ ఫార్మాట్ ఏం అవసరం లేదు సార్, లైక్ పర్సంటేజ్ ఫార్మాట్ అదొక్కటేనా? అదొక్కటేనా? అదే చెప్పానా నిన్న వర్ష? చరణ్ నువ్వు చెప్పగలవా? చెప్పు. ఇంకో డిఫరెన్స్ ఏంటి స్కాన్ఎఫ్ తో కంపేర్ చేస్తే గెట్స్? ఎంటర్ స్పేస్, ఎంటర్ స్పేస్. గెట్స్ లో స్పేస్ ఉన్నా తీసుకుంటుందా బాబు? చెప్పలేదా? yes sir. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి, హలో, ఇవన్నీ ఒకే స్ట్రింగ్ లాగా తీసుకుంటది అంటిల్ ఎంటర్ కి కొట్టేదాకా. ఏమైంది? పుట్స్ ఏ చెప్పలేదా? ఎంటర్ స్ట్రింగ్. అదే స్కాన్ఎఫ్ అయితే ఎక్కడి వరకు స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ ని తీసేసుకుంటది? శ్రీధర్ వరకే. స్పేస్ వచ్చిందా ఇక్కడతో ఈ స్ట్రింగ్ అయిపోయింది అనుకుంటది. కానీ గెట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఎంటర్ కీ వరకు తీసుకుంటది, ఎంటర్ కీ కొట్టేదాకా తీసుకుంటది. వర్ష చెప్పలేదా? మరి ఎలా మర్చిపోయావు? అర్థమైందా అక్షయ్? అయితే ఇప్పుడు గెట్స్ ద్వారా తీసుకోవచ్చు. మాక్సిమం ఎన్ని లైన్లు ఇవ్వచ్చు మనం స్ట్రింగ్? ఇప్పుడు మాక్సిమం ఎన్ని లైన్లు ఇవ్వచ్చు వర్ష? ఇప్పుడు మాక్సిమం ఎన్ని లైన్లు ఇవ్వచ్చు? అరే ఒక లైన్ కంటే ఎక్కువ వేయలేము కదా. ఒక లైన్ తర్వాత ఎంటర్కి కొట్టాలి కదా. మాక్సిమం ఎన్ని లైన్లు ఇవ్వచ్చు వర్ష గెట్స్ ద్వారా? మరి నాకు 2-3 లైన్లు ఇవ్వాలంటే ఎట్లా? దానికోసం స్కాన్ఎఫ్ లోనే ఒకటి వచ్చింది, పర్సెంటేజ్ బాక్స్ అంట. ఇలా పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A to Z ఇచ్చాను అనుకో, ఇలా
ఓన్లీ ఏ టు జెడ్లే తీసుకుంటది. ఏ టు జెడ్ పెట్టాను అనుకో, ఓన్లీ ఏ టు జెడ్. ఇప్పుడు చూడు, ఏ టు జెడ్ తప్ప నువ్వు వేరేది ఏది ఇచ్చినా తీసుకోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసిన శ్రీధర్ 1 2 3 హలో. నా ఏమొస్తుంది అనుకుంటున్నావు? వర్ష అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నావు? నో, శ్రీధర్ వరకే తీసుకుంటుంది. 1 వచ్చిందంటే స్టాప్. అదర్ దెన్ ఏ టు జెడ్ వచ్చింది అంటే స్టాప్. అర్థమైందా? ఇప్పుడు ఏ టు జెడ్ స్పేస్ 0 to 9 అంటే ఏ టు జెడ్ అయినా తీసుకో, స్పేస్ వచ్చినా తీసుకో, 0 to 9. మిగతా ఏదైనా వచ్చినా తీసుకోవద్దుగా. ఇంటరెస్టింగ్. శ్రీధర్ 1 2 3 స్టార్ హలో. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? వర్ష. అంతవరకే. స్టార్ వచ్చిందా తీసుకోవడం ఆపేస్తుంది. దీన్ని ఇన్క్లూజివ్ అంటావు. ఇన్క్లూజివ్, ఇవే తీసుకో, ఇవి తప్ప వేరే తీసుకోకు. నా దీన్ని తీసుకోండి. అక్షయ్ లేడా? ఎక్కడ పోయింది అక్షయ్? ఎస్ సార్. ఎక్కడికి పోయినావు అక్షయ్? సో ఇక్కడే ఉన్నా సార్, అది మైక్ ప్రాబ్లం అయిందే. ఓకే, అర్థమైందా ఇది? ఎస్ సార్. గెట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈవెన్ స్పేసెస్ వచ్చినా తీసుకుంటది అంటిల్ ఎంటర్ కొట్టే వరకు. సార్
Is it completed? Is it completed? ఓకే, అయిపోయిందా వర్ష? ఇది ఇంక్లూజివ్ అంటారు. ఇలా పెట్టామనుకో ఎక్స్క్లూజివ్. ఇది తప్ప ఏదైనా తీసుకో. ఈ క్యాప్సిబల్ పెట్టామనుకో ఎక్స్క్లూజివ్ @ పెట్టాను ఇప్పుడు. అంటే @ తప్ప ఏదైనా తీసుకో. ఇప్పుడు నువ్వు @ ఇచ్చిన దాకా తీసుకుంటుంది. ఎన్ని లైన్లైనా చాలు. నౌ హలో బాయ్స్, గుడ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ స్ట్రింగ్స్. నీవు @ తప్ప వేరేది ఏది ఇచ్చినా తీసుకుంటారు. లాస్ట్కి @ ఇచ్చి ఎంటర్ కొడితే అప్పుడు స్టాప్ చేస్తారు. ఇలా మల్టిపుల్ లైన్స్ కూడా రీడ్ చేయొచ్చు. ఎక్స్క్లూజివ్, ఇది తప్ప ఏదైనా తీసుకో. అక్షయ్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే, తీసుకో. ఇస్ ఇట్ కంప్లీటెడ్ వర్ష? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని లైన్స్ ఇస్తాం, కొన్ని నెంబర్ ఆఫ్ లైన్స్, స్ట్రింగ్స్. అంటే ఒకటే స్ట్రింగు చాలా లైన్స్ ఇస్తాం. నాకేం రావాలి? మనం ఇచ్చిన దాంట్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆల్ఫా, నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో number of special characters, number of words, number of lines.
ఇవన్నీ రావాలి. నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్, నెంబర్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇవన్నీ రావాలి. నా ఎలా రాస్తానో చూడు. సో ఇలా తీసుకుంటా స్ట్రింగ్ ఎన్ని లైన్లు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటూ అది చెక్ చేస్తా. ఫస్ట్ ఇంట్ ఐ కామా నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఈక్వల్ టు 0, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు 0, నెంబర్ ఆఫ్ సో ఏంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఈక్వల్ టు 0, నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఈక్వల్ టు 0, నెంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు 1. ఇది కూడా 1 పెట్టుకుంటా, ఎందుకనే విషయం తర్వాత. ఎంటర్ స్ట్రింగ్ నా తీసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ అది ఏంటో చెక్ చేస్తా. ఐ ఈక్వల్ టు 0, ఏ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు \0, ఐ ప్లస్ ప్లస్. Now what? If is alpha, A of I is alpha beta. First one, number of characters kuda తీసుకోవాలి. Number of characters, NCH. NSCH. Okay. Now, is alpha A of I? Alpha beta. అయితే నెంబర్ ఆఫ్ ఆల్ఫా పెంచు. ఎల్స్ ఇఫ్ ఈజ్ డిజిట్, నా ఏం చేయి నెంబర్ ఆఫ్ డిజిట్స్ పెంచు. ఎల్స్ ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఒక స్పేసా, ఒక స్పేస్ వచ్చిందంటే ఏమొచ్చినట్టు నెంబర్ ఆఫ్ వర్డ్ ప్లస్ ప్లస్. హలో క్యారెక్టర్ కూడా వచ్చినట్టు నెంబర్ ఆఫ్ వర్డ్, నెంబర్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్ 2 వచ్చాయి. ఒక వర్డ్ వచ్చింది, ఒక నెంబర్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది. లేదు ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు \n అన్నా అంటే ఏమన్నట్టు నెక్స్ట్ లైన్ వచ్చినట్టు. అంటే ఒక వర్డ్ వచ్చింది, ఒక స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది, ఒక లైన్ వచ్చింది. సో ఏది వచ్చినా కానీ ఒక క్యారెక్టర్ అయితే వచ్చినట్టే. ఇది కామన్గా రాస్తా. ఏది వచ్చినా ఒక క్యారెక్టర్ అని పెరిగిపోతుంది. లాడర్ తర్వాత రాస్తుంది. నా ప్రింట్ ఎఫ్ number of alpha equal to percentage d, comma number of digits equal to percentage d. So number of characters equal to percentage d, number of special characters equal to percentage d, number of words equal to percentage d, number of lines equal to percentage d. Comma NA comma ND comma NCH comma so NSCH special characters. Now tarvata NW comma so number of lines. ఏమైందట else if is digit A of I. Enter. Hello boys, good students. Hi, 1 2 3 4 5. The star and hi, hello. So final get the rate. Number of alphabets 32, number of digits 4, number of characters 46, number of special characters 8, నెంబర్ ఆఫ్ వర్డ్స్ 9, నెంబర్ ఆఫ్ లైన్స్ 5. ఈ వర్డ్స్ లో లైన్స్ లో ఎందుకు ఒకటి పెట్టుకున్నాను అంటే ఈ లాస్ట్ అయిపోయినప్పుడు స్పేస్ రాదు.
లాస్ట్ వర్డ్ అయిపోయినప్పుడు స్పేస్ రాదు, అండ్ లాస్ట్ లైన్ అయిపోయినప్పుడు కూడా బ్యాక్ స్లాష్ అని రాదు. అందుకే వర్డ్స్ లో లైన్స్ లో 1 ముందే పెట్టుకున్నా, ఎందుకంటే లాస్ట్ వర్డ్ అయిపోయినప్పుడు మళ్ళీ స్పేస్ రాదు, అలాగే లైన్ కూడా నెక్స్ట్ లైన్ రాదు. అర్థమైందా వర్ష? అక్షయ్ అర్థమైందా? ఎస్ సార్. నా తీసుకోండి. ఏం లేదు, హోంవర్క్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయాలి మీరు. ఆ స్ట్రింగ్ లో ఏవైతే లోయర్ కేసు ఉన్నాయో అప్పర్ కేసులోకి మారిపోవాలి, అప్పర్ ఉన్నాయి లోయర్లకు మారాలి, మిగతాయి మాత్రం ఎఫెక్ట్ కావద్దు. అంటే అదర్ దెన్ ఆల్ఫాబెట్స్ ఎఫెక్ట్ కావద్దు, సేమ్ అలాగే ఉండాలి, ఇంతకు ముందుకు ఉన్నట్టే ఉండాలి. ఒక స్ట్రింగ్ ఇస్తారు, స్ట్రింగ్ లో ఉన్నది లోయర్ అప్పర్కి మారాలి, అప్పర్ లోయర్లకు రావాలి, మిగతా అన్ని అలాగే ఉండాలి యాజ్ ఇట్ ఈస్ గా. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. సో ఇది తీసుకున్న తర్వాత మీరు మీటింగ్ నుంచి ఎగ్జిట్ కావచ్చు.